టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ ను చంపేస్తానంటూ వార్నింగ్ ఇచ్చిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. గంభీర్ కు ఐ కిల్ యూ అంటూ ఐసీసీ కాశ్మీర్ మెయిల్ ఐడితో ఓ ఇంజనీరింగ్ విద్యార్థి బెదిరింపు మెయిల్ పంపించాడు. దీనిపై గంభీర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వేగంగా స్పందించిన ఢిల్లీ పోలీసులు మెయిల్ పంపిన వ్యక్తిని గుజరాత్ కు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి జిగ్నేష్ సిన్హా పర్వాన్ గా గుర్తించి అరెస్ట్ చేశారు. జిగ్నేష్ సిన్హా పర్వార్ మానసిక స్థితి సరిగ్గా లేదని అతని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ను బెదిరించిన కేసులో ఏదైతే పహల్గామ్ లో ఉగ్రదాడి తర్వాత ప్రధాన కోచ్ కు మెయిల్ ద్వారా ఒక బెదిరింపు కాల్స్ రావడం జరిగింది. దానికి సంబంధించి ఆయన ఢిల్లీ పోలీసులను ఆశ్రయించడం జరిగింది. దీంతో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆ మెయిల్ కు సంబంధించిన ఐపీ అడ్రస్ ను ట్రేస్ చేయడం జరిగింది. అయితే గుజరాత్ కు చెందిన 21 ఏండ్ల జిగ్నేష్ సింగ్ అనే వ్యక్తి ఈ యొక్క మెయిల్స్ పంపించినట్టుగా కూడా అధికారులు గుర్తించారు. అయితే జిగ్నేష్ సింగ్ ను అదుపులోకి తీసుకున్న సమయంలో అతని మానసిక పరిస్థితి బాగాలేదనేది కూడా కుటుంబ సభ్యులు చెప్తుండడం జరిగింది. అయితే ఇది కుటుంబ సభ్యులకు తెలిసి జరిగిందా లేదంటే అతను కావాలని తన మానసిక స్థితి సరిగా లేదు అనేది చెప్తున్నాడన్న దానిపైన ప్రస్తుతం పోలీసులు అయితే ఆరా తీస్తున్న పరిస్థితి ఉంది. అతని మెడికల్స్ కు సంబంధించిన అంశాలను, అదే విధంగా అతను గతంలో ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాడు దానికి సంబంధించిన వివరాలను కూడా ప్రస్తుతం పోలీసులు అయితే సేకరిస్తున్నారు. ఏదేమైనా భారత్ కోచ్ గౌతమ్ గంభీర్ కు ఈమెయిల్స్ ద్వారా బెదిరింపు లేఖలు రావడం, పహల్గామ్ దాడి తర్వాత ఆయనకు మెయిల్స్ రావడంతో ఒక్కసారిగా ఆయన కూడా అలర్ట్ అవ్వడము, పోలీసులను అలర్ట్ చేయడంతో ఈ ఐపీ అడ్రస్ ఆధారంగా ప్రస్తుతం అయితే జిగ్నేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి దర్యాప్తు అయితే ఇంకా కొనసాగుతుందనేది మాత్రం ప్రస్తుతం పోలీసులు అయితే తెలియజేస్తున్నారు. రైట్ గోపి.